సమాన ప్రత్యయావృత్తికి ఒక నామాన్ని కానీ ఒక రూపాన్ని కానీ నమ్మి దాన్నే ధ్యానం చేయి. మళ్ళీ 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 పిచ్చెక్కినట్టు ధ్యానం చేయి. పైకి కూడా మాట్లాడితే ఎవరన్నా పిచ్చివాడు అనుకుంటారు. వివేకానందుడు చెబుతాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అంటాడు. మన ఇంట్లో దేవుడు విగ్రహం ఉందంటే దాంతో మాట్లాడండి, దయచేసి దాంతో మాట్లాడండి. భార్య కానీ భర్త కానీ నువ్వు పిచ్చాడు అన్న అవును నేను పిచ్చాడిని అని చెప్పండి. మనం మాట్లాడుతున్న దేవుడితోనమ్మా, బొమ్మతో కాదు. అది బొమ్మ అనుకుంటే బొమ్మే, అమ్మవారు అనుకుంటే అమ్మవారు. మాట్లాడండి హాయిగా. అమ్మవారు కాకపోతే మనం ఎందుకంటే పెట్టి పూజ చేస్తున్నాం అక్కడ పని లేక. చెక్క బొమ్మ అయితే అమ్మవారుగా భావించాలి. అక్కడ నిలబడి మాట్లాడాలి, నిలబడి పద్యాలు చదవాలి, నిలబడి శ్లోకాలు చదవాలి. ఏం చేస్తున్నావో మా చచ్చి చెబుతుంటే అక్కడ నేను ఎప్పుడైనా ధర్మం తెప్పానా, నీతి తెప్పానా, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ?